శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి మహద్గురు మహద్వాక్యాలు. మనం స్వామికి జ్యోతి సమర్పిస్తూ ఉంటాం కదా, దీపం. అది జ్యోతి అంటే సామాజిక దృష్టిలో జ్యోతి అంటే ప్రాపంచిక వెలుతురు, అంధకారాన్ని తొలగించేందుకు ఒక ఉపాధి. మనం ఎందుకు దీపం పెట్టుకుంటాం? చీకటిగా ఉన్నప్పుడు మనం దీపం పెట్టుకుంటాం. దీపం పెట్టుకుంటే ఆ చీకటిని మనకి పారదోలి వెలుగునిస్తుందని. కానీ బాహ్యంగా దాని యొక్క ఇది ప్రాపంచిక వెలుతురు, అంధకారాన్ని తొలగించేందుకు ఒక ఉపాధి. అదే జ్ఞానం దృష్టిలో జ్యోతి అంటే ఇంకెన్నో ఉత్తమమైన అర్థాలు ఉంటాయి. ఒకసారి ఈ విషయాల గురించి స్వామీజీ ఒకరోజు బాహ్య జ్యోతి కిరణాలు ఆంతరిక అంధకారాన్ని తొలగించేందుకు పనికిరావు. మనం ఎన్ని దీపాలు పెట్టినా కానీ అవి బయట ఉన్న వెలుతురు తెస్తూ చీకటి పారద్రోలో కానీ మనలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని అవి తొలగించడానికి పనికిరావు అంటున్నారు స్వామీజీ. బాహ్యజ్యోతి కిరణాలు అంటే అక్కడి నుంచి వచ్చే కిరణాలు ఆంతరంగికంగా ఉన్నటువంటి మనలో ఉన్న అజ్ఞానం, ఆ అంధకారాన్ని తొలగించేందుకు పనికిరావు. అదే ఎవరిలోనైనా అంతర్జ్యోతి వెలిగినట్లయితే అది వారి బాహ్యాంతర అంధకారాలను తొలగించగలదు అని బోధించారు. అట్లాగే ఆత్మ సాక్షాత్కారం గురించి స్వామి చెప్తున్నారు. ఒకరోజు సభలో ఆత్మ సాక్షాత్కారం గురించి కొంతమంది భక్తుల్లో వాదోపవాదాల్లో పడ్డారు. అంతటి మహనీయుడు అక్కడ ఉన్నా కానీ వీళ్ళు వాదించుకుంటున్నారు. ఎందుకని? మనదంతా బుక్ నాలెడ్జ్. ఇప్పుడైతే గూగుల్ నాలెడ్జి, ఆ రోజుల్లో బుక్ నాలెడ్జి. ఎవరే గ్రంథం చదివితే మనకు ఆధ్యాత్మికవేత్తలు అనుకుంటారు. చూడండి, అందరికీ ఉండే అపోహే అది. అంటే ఏంటి? 4 విషయాలు చదివి 4 గుర్తుండి 4 శ్లోకాలు కనుక వల్లించగలిగితే అసలు మనకి మనమే అబ్బా నాకెన్నో తెలుసు అనే అహంకారం మామూలుగా ప్రబలిపోతుంది అనమాట. ఇంకా తెలియని వాళ్ళ ముందు ఇంకా కొంచెం ఉచ్చారణ కూడా వస్తే ఇంకా ఇంకొక రేంజ్లో ఉంటుంది. కానీ అవి మనకి పైసాకి పనికిరావు. అంటే తెలిసిన వల్ల మనలో ఏమాత్రం లేదని తెలుస్తూనే ఉంటుంది. అందుకని వీళ్ళు కూడా అట్లానే గ్రంథాలు చదువుకొని ఆత్మజ్ఞానం గురించి దేన్నైతే అనుభవంతో తప్పితే తెలుసుకోలేమో, అంటే ఏ ఇంద్రియాలకి అందదో వాటి గురించి వాదనలో పడ్డారట. ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని ఆత్మ సాక్షాత్కారం అంటే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని వాదించసాగారు. ఆ గ్రంథం ఇలా చెప్పారండి, ఈ గ్రంథంలో ఇలా చెప్పారండి అని అంటున్నారు. అట్లా వాదన చేసుకుంటూ ఉన్నారట. స్వామివారు మాత్రం ఒక చిరునవ్వుతో అదంతా వింటూ ఆనందిస్తున్నారు. అంటే అమాయకులు ఏం మాట్లాడుకుంటున్నారా అని స్వామివారు వింటూ, వారు మాత్రం వింటూ ఉన్నారు. గంటల తరబడి నానా విధాలుగా ఒక్కొక్కరు ఆ విషయాన్ని గురించి చర్చించిన ఒకరు చెప్పింది ఇంకొకరికి నచ్చలేదు. ఎందుకని? వీళ్ళెవరికి అనుభవం లేదు. ఆ గ్రంథంలో ఇట్లా చెప్పారు, ఈ గ్రంథంలో ఇట్లా చెప్పారు. మనకి ఒక్కొక్క గ్రంథానికి డిఫరెంట్ వర్షన్లు రాశారు. అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ భావాన్ని కానివ్వండి, లేకపోతే అట్లా వాళ్ళు ఎంత చేసినా కానీ వాళ్ళకి ఒక సమాధానం పడలేకపోతున్నారు. ఒకళ్ళు చెప్పింది వాళ్ళకి నచ్చని ఇదిలో ఉందట. కావున చివరికి వాళ్ళంతా స్వామివారిని, స్వామీజీ మీ అభిప్రాయం తెలపండి అని వారిని కోరగా, మీరంతా ఏవో గ్రంథాలను ఆధారం చేసుకొని గుడ్డివాడు ఏనుగును చూసినట్లుగా మీ అభిప్రాయాన్ని చెప్పారు. అంటే మనం చూడండి, ఇప్పుడు 4 విషయాలు భగవద్గీతలో చెప్పిన 4 శ్లోకాలకు అర్థం తెలిస్తే, తెలియని వాళ్ళ దగ్గర మాట్లాడితే మనం ఎంత నిజంగా మేము ఎన్ని తెచ్చిపోయాయి మనకు అనిపించే అంతగా. మళ్ళీ పక్కకి వెళ్తే మన మనసు ఒక క్షణం నిలవుతుందని తెలుసు. వాడికున్న బలహీనతలే మనకున్నాయని తెలుసు, వాడికంటే ఇంకా ఎక్కువ ఉన్నాయని తెలుసు. కానీ దాన్ని గుర్తుపెట్టుకుని ఆ మెమరీ కూడా పోతే అసలు గొడవే ఉండదు. అంటే మనం ఆధ్యాత్మికతని ఏ స్థాయికి తెచ్చామంటే 4 శ్లోకాలు గుర్తుపెట్టుకోనో, 4 తెలియని విషయాలు చెప్పు అంతే తప్పించి ఆయన చెప్పిన దైవీ సంపద కానీ, మనుషులతో ఎలా ప్రవర్తించాలి, అన్ని రూపాల్లో ఆయనే వాళ్ళని గుర్తుంచుకొని మనం ఎలా నడుచుకోవాలి, ఈ విషయాలు ఒక్కటంటే ఒక్కటి కూడా మనం తెలుసుకోకుండా కేవలం అహంకారంతో జీవిస్తూ మనం ఇష్టం వచ్చినట్టుగా ఉండి 4 శ్లోకాలు చదవడమో, 4 స్తోత్రాలు చేయటమో, ఇక కంఠస్థమైతే మరీను. అంటే ఇదే ఆధ్యాత్మికత అనుకుంటున్నాం. ఆధ్యాత్మికత అంటే బాబాలాగా జీవించడం, మాస్టర్లా జీవించటం, అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ కలిగి అసలు తాను వేరు అన్న భావం లేకుండా జీవించటం అనే విషయం మనకి తెలియకపోవటం వల్ల మనం చదువుకున్న వాటి నుంచి అభిప్రాయాలు ఏర్పరచుకొని ఇట్లా మా స్వామీజీ ఒక్కటే మాట భలే మాట చెప్పారు. గురుడివాడు ఏనుగుని చూసినట్లట. వాడికి ఏం కనపడుతుంది? ఆ పెద్దది
గుడ్డివాడు ఏనుగును చూసినట్లుగా మీ అభిప్రాయాన్ని చెప్పారు. కానీ నిజంగానే మీరు దానిని స్వయంగా అనుభవించినట్లయితే ఆ ఆత్మజ్ఞానం అనేది ఏదైతే ఉందో ఇప్పుడు మనం అంటే తెలీదు. కానీ మనం ఏమనుకుంటున్నాం, నేను నాకండి నేనండి అని అంటున్నాం. కానీ ఆ నేనేంటి? ఎవరికి తెలుస్తున్నాయి ఇవన్నీ? మీరు ఆలోచించాలి. ఎవరికొస్తున్నాయి ఆలోచనలు? అంటే మనకి మనసుకి మనలో ఉన్న నేనుకి తేడా కూడా తెలీదు. మనం అనుకుంటున్నాం, నేను బాగా ఆలోచిస్తాను తెలివైనవాడు అనుకుంటాం. మరి బాగా ఆలోచనలు ఆపుకో తెలివైన వాడివైతే? మేము ఎన్నో ఆలోచనలు చేస్తామండి అని అంటూ ఉన్నాం తెలివైతే. మరి ఆలోచనలు కూడా ఆపుకోండి మీ చేతిలోనే ఉంటే. అందుకని స్వామీజీ అన్నారు, మీరు కనుక దాన్ని ప్రత్యక్షంగా అనుభవించినట్లయితే దేవుడంటే మళ్ళీ అది ఇది లేకపోతే అది కాదు ఇది కాదని చెప్పి మీకు అర్థమవుతుంది అన్నారు. అంటే మీకు తెలియకపోవటం వల్ల వీళ్ళు ఆ గ్రంథంలో ఇలా చెప్పారు, లేకపోతే ఈ గ్రంథంలో ఇలా చెప్పారు అని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు అని. అప్పుడు మళ్ళీ మీరు దాని గురించి ఏమీ మాట్లాడరు అంటున్నారు. అంటే మనం బుక్ నాలెడ్జ్ తోటి తెలుసుకునే అభిప్రాయాలను ఏర్పరచుకొని చూడండి, మనం షుగర్ తినకుండా స్వీట్ తినకుండా ఏదైనా అలా ఉంటుందండి ఇలా ఉంటుందండి అన్నాం అనుకోండి, మనం నోట్లో పెట్టుకొని టేస్ట్ చేసినప్పుడే ఈ స్వీట్నెస్ అంటే ఏంటో తెలుస్తుంది. అప్పటి వరకు 100 బుక్స్ చదవండి స్వీట్ గురించి, 100 విషయాలు అంటే ఎంతో మంది దాన్ని అనిపించిన వాళ్ళు రాసిన బుక్స్ చదివినా కానీ మనకు అనుభవం లేదు. ఎంతో మధురంగా ఉంటుందండి, ఎంతో స్వీట్గా ఉంటుందండి, అసలు ఒకసారి చెప్పలేమండి అనేవాళ్ళు ఎన్ని చెప్పినా కానీ మనకి దాని అనుభవం లేకపోవటం వల్ల ఏ మాత్రం అర్థం కాదు. అందుకని ఆధ్యాత్మికతలో గ్రంథాలు చదువుకొని మన అహంకారాన్ని పెంచుకొని వాదనలకి వాడుకోవటము చేస్తే పైసా కూడా పనికిరాదు. అందుకే అంటున్నారు, గుడ్డివాడు ఏనుగును చూసినట్లే అంటున్నారు. మళ్ళీ దీని గురించి మాట్లాడరు. అందుకే భగవాన్ దక్షిణామూర్తి మౌనం ద్వారా వెల్లడి కావడం అంటున్నారు. అంటే మాటలో చెప్పేది కాదు, అనుభవంతో తెలుసుకునేది. అందుకని దక్షిణామూర్తి యొక్క తత్వంలో ఆయన మాటలతో బోధించేది ఉండదు. ఆయన సన్నిధిలో మౌనమే అనుభవం అవ్వాలి. అనుభవం అనే భాష అన్నమాట. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.